మీరేం చెప్తారు రవిచంద్రారెడ్డి గారు? ఏంటి శంఖారావం అంటే? ఏదో శంఖారావం కార్యక్రమం ద్వారా చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మేము వస్తే ఏటా డిఎస్సి నిర్వహిస్తాం, జగన్ ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు, 4 ఏళ్లు పడుకొని టీచర్ ఉద్యోగాలపై దగా చేస్తున్నారని చాలా మాటలు మాట్లాడారు. ముందు దాని గురించి మాట్లాడితే ఢిల్లీలో అమిత్ షా గారు పెట్టినటువంటి ఫార్ములా గురించి తర్వాత మాట్లాడదాం. రవిచంద్రారెడ్డి గారు ఇంకొక చిన్న లైన్ ఉండిపోయింది. దీంతో పాటు ఎల్ఎన్టీలో 100 crores డీవియేషన్ కూడా 80 నోటీసులో ఉంది. ఈ 40 పేజీలు దీంట్లో మీకు నేను ఇచ్చేస్తాను, వెనకాల స్క్రోలింగ్ వేస్తే బెటర్. డెఫినెట్గా సార్. ఎస్ రవిచంద్రారెడ్డి గారు సార్ నమస్కారం. ఈశ్వర్ గారు నమస్తే. నమస్తే మీకు, కేఎస్ ప్రసాద్ గారికి, సుహాసిని ఆనంద్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్, వాళ్ళ కర్మ ఏంటంటే సాయంత్రం అయితే బంకు సాంబడు కానీ లేకపోతే వీళ్ళందరూ సార్ పేర్లేముంది సార్, TV5 సాంబశివరావు కానీ లేకపోతే ఆ వెంకటకృష్ణ ABN కానీ లేకపోతే ఆ వంశీ కానీ లేకపోతే ఈటీవీ కానీ ఇలాంటి వాళ్ళందరూ ఇచ్చే ఇంట్రడక్షన్స్ చూస్తే చాలా కామెడీగా ఉంటది. రోజు మినిమం స్పందన లేదని కాసేపు కోదాడు దాటి రండి చూసుకుందాం అని చెప్పి బొంగ సాంబడు మాట్లాడే మాటలు, ఇలాంటి మాటలన్నీ కూడా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేదో ఆంధ్ర తెలంగాణకు పంచాయతీ పెడదాం, వీళ్ళ సందట్లో చలిగాసుకుందాం అని ఇవన్నీ కూడా విచిత్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి, లేని దాన్ని హైప్ క్రియేట్ చేసి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా రాజకీయంగా బతికించాలి అనే కారణాలు కాకుండా, ఇప్పుడు సాయంత్రం ఒకరు వస్తారు పసుపులేటి ఈశ్వర్ అని 10 క్వశ్చన్స్ అడుగుతాడు. రోజు నెలకు 200 క్వశ్చన్స్ పైగా పడుతున్నాయి. నేను 10 క్వశ్చన్స్ పట్టుమని చదివి పాస్ కాలేను, నాకేమో 200 క్వశ్చన్లు నెలకు వచ్చేస్తున్నాయి. నేను అప్పుడప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడి ఎప్పుడైనా ప్రజల ముందుకు వస్తే ఈ లెక్కలన్నీ నేను ఎప్పుడు చెప్పేది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు రాసిస్తారు, నాకు స్క్రిప్ట్ లేదు, నా కర్మ కాకపోతే ఏంటి. ముఖ్యంగా సార్ ఈ రోజున అతని పరిస్థితి అగమ్య గోచరం. ఒక సైడ్ పదాలు పలకలేక బాధ, ఒక సైడ్ ఈ లెక్కలేంది, ఈ క్వశ్చన్స్ ఏంది, ముఖ్యంగా మా నాన్న నన్ను ఇరికిచ్చేశాడు, ఈ ముసలోడు నన్ను ఇరికిచ్చింది. ఎలా ఇరికిచ్చాడంటే అసలు ఆ మేనిఫెస్టోలో గతంలో రాసిని ఎక్కడ దాచి తెచ్చాడో గానీ, అది ఎక్కడ పాతి పెట్టాడో గానీ దాంట్లో ఇవన్నీ చెప్పున్నాడని నాకు చెప్పాలి కదా. ఇప్పుడేమో నేను సూపర్ 6 అన్నా, వాటిలో అండర్లైన్ చేసి మీరు క్వశ్చన్ చేస్తుంటే నేను బౌండరీకే బాహర్ అయిపోయా, నన్ను ఈడ్చి తన్నేటట్టున్నారు. రేపటి నుంచి నేను ఏ వంక పెట్టుకొని జనంలోకి పోవాలి, ఎలా? నేనేమో రెడ్ బుక్ తీసుకుంటే రెడ్ బుక్ దాచిపెట్టారు. అసలు నాకు నోట్ బుక్కే అవసరం లేదనుకున్నప్పుడు రెడ్ బుక్ ఒకటి పెట్టుకుని తిరిగా, ఇప్పుడు నోట్ బుక్ పెట్టి రోజు ఈ క్వశ్చన్లు ఆన్సర్లు ఎప్పుడు రాసుకోవాలి నేను? నా వల్ల కాదు స్వామి ఇదంతా కూడా అని చెప్పి మళ్ళీ హైడ్ అండ్ సీక్, మళ్ళీ ఒక 1 రోజులు సన్యాసం తీసుకుంటాడేమో అర్థం కాని పరిస్థితి. ఇంకొక వైపు పొత్తు శరణం గచ్చామి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాపం ఢిల్లీ పర్యటనతో మురిసిపోయాడు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాసి మరగడైపోయాడు. ముఖ్యంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే అక్కడ ఏం జరిగింది అనేది చెప్పుకోలేని పరిస్థితి. కనీసం 4 ఫోటోలు కూడా ఆ ఎల్లో మీడియాలో కూడా రాలేదంటే వాళ్ళ కర్మకి అది పరాకాష్ట. ముఖ్యంగా లేనిపోని హైప్ అంతా క్రియేట్ చేసి రండి మాట్లాడుకుందాం అని పిలిచారట. ఏం మాట్లాడుకోవాలి వీళ్ళతో? మీ పార్టీ విలీనం చేస్తారా? మీరు జైల్లో కాలక్షేపం చేస్తారా? మీరు జైల్లో ఇన్ని సంవత్సరాలు ఉండబోతున్నారు, మీ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి? మీ భవిష్యత్తుకు లేదు గ్యారంటీ. మీరు ఆంధ్రాలో చెప్తూ తిరుగుతున్నారంట జనంకి మీరు ఇస్తున్నారని గ్యారంటీ అంటే మాది అని చెప్పి భయపించారు సార్ ఆయన. సో ముఖ్యంగా ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి ఈ అగమ్య గోచరంకి సంబంధించి, కలగోర కంపుకి సంబంధించి, ఈ పొత్తు పేరుతో వేసే విన్యాసాల గురించి, ముఖ్యంగా చాలా మంచి పాయింట్. త్యాగధనుడు, త్యాగరాజు, అపర త్యాగరాజు సినిమాల్లో కూడా అంత త్యాగం ఉండదేమో, ఖచ్చితంగా అతను చేసే త్యాగం అపరిమితం. బానిసత్వానికి పరాకష్ట. కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి పాదాలు చెంతబెట్టి సినిమా కథానాయకుడిగా ఆయన ఏదైతే చేస్తున్నాడు. సార్ చెప్పండి.